నమస్కారం. వెన్నెలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: గీతాంజలి స్కూల్ ఆత్మీయ సమ్మేళనం, కోలాహలంగా సంక్రాంతి వేడుకలు. స్థానిక గీతాంజలి స్కూల్ వారి సిల్వర్ జూబ్లీ సందర్భంగా 25 సంవత్సరాల పూర్వ విద్యార్థులతో గొప్ప ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గత 25 సంవత్సరాలుగా ఈ పాఠశాల నందు విద్యను అభ్యసించిన విద్యార్థులు హాజరై వారి యొక్క చిన్ననాటి స్మృతులను నెమరు వేసుకున్నారు. వీరిలో ఎంతో మంది డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను స్థిరపడి ఉన్నారు. పాఠశాలలో ఉన్న ఎందరో విద్యార్థులు వేడుకలు హాజరు కాలేకపోయినా అందుబాటులో ఉన్న అనేక మంది విద్యార్థులు హాజరై తమ టీచర్స్తో పాటు అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎంతో ఆనందించారు. గీతాంజలి స్కూల్ మొదటి బ్యాచ్ విద్యార్థి అయిన జి శివ శ్రీనివాస్ రెడ్డి గుంటూరులోని హృదయాలయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నందు ప్రముఖ కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నారు. అలాగే ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండి తమ అనుభవాలను తోటి మిత్రులతోనూ ఉపాధ్యాయులతోనూ ఈ సందర్భంగా తెలియపరుచుకొని ఆనందోత్సవాల మధ్య వేడుకలు చేసుకున్నారు. మండల కేంద్రమైన శావలపురం శ్రీరామ పబ్లిక్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకలు కోలాహలంగా జరిగినవి. పాఠశాల స్థాయిలో ముగ్గులు పోటీ మరియు గాలిపటాలు ఎగరవేయటం పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ ప్రాధాన్యత తెలిపే వివిధ అలంకరణలు, అలాగే విద్యార్థులు హరిదాసు, గంగిరెద్దులు వంటి విన్యాసాలతో అలంకరించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్
కేవీఆర్ మోహన్ చంద్ బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాల విశిష్టత సంక్రాంతి పండుగ అని చెప్పారు. 6 కాలం శ్రమించిన రైతులకు పంటకు చేతికి వచ్చే సమయం గ్రామీణ ప్రాంతంలో రైతులు కూలీలు ఆనందంగా జరుపుకునే గొప్ప పండుగ సంక్రాంతి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగినట్లు కార్యక్రమం ప్రారంభికులు ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ బుల్లయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ముగ్గులు పోటీలు నిర్వహించి విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. ప్రిన్సిపల్ టంగుటూరి ప్రభాకర్ రావు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ బుల్లయ్య మరియు అధ్యాపకుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం మహిళా అధ్యాపకుల నేతృత్వంలో విద్యార్థులు మరియు కళాశాల సిబ్బంది పొంగళ్ళు మరియు భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వార్తలను మళ్ళా కలుద్దాం.